హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టొంగలపు. సో ఫైనలీ బిగ్ బాస్ లో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ జరిగిపోయింది. మనం అనుకున్నట్టుగా నేను చెప్పినట్టుగా ముమయత్ ఖాన్ వాజ్ ఎలిమినేటెడ్ ఫస్ట్ వీక్ అండ్ నాగార్జున గారు హోస్టింగ్ కొంచెం పర్లేదు అనిపించింది. అండ్ అదే కాకుండా వచ్చేస్తే కనుక ఈ వీక్ నామినేషన్స్ కూడా జరిగాయి అనమాట. వారిని ఏమిరా నాయనా ఈ నామినేషన్ ఏందో ఏందిరా నాయనా ఏమేమో జరిగింది. నాకైతే మస్త్ అనిపించింది చూస్తుంటే. అంటే లైక్ నవ్వు వచ్చింది, చిరాకేసింది. అంటే అంటారు కదా ఏంటది మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ అంటారు కదా! ఇయన్నీ కలిపి కట్టకట్టుకొని నాకొచ్చినియనమాట. అండ్ అదే కాకుండా సింపుల్‌గా చెప్తాను. నాకేమేమి అనిపించింది, నాకేదనిపించింది అన్నది మాత్రం చెప్తాను. ఇందులో ఎవరు హర్ట్ అయినా, ఎవరు ఫీల్ అయినా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకోండి. నాకేం పర్లేదు. నాకైతే నాకనిపించింది నేను చెప్తాను. సరియు అయితే నాకు ఫేక్ అనిపించింది. సేఫెస్ట్ గేమ్ ఆడుతుందని అనిపించింది. మీకు కూడా ఎవరికైనా సరియు ఫేక్ అని అనిపించింది అంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అదే కాకుండా చైతు నామినేషన్స్‌లో చెత్త రీజన్స్ ఇచ్చాడని కూడా నాకు అనిపించింది. అండ్ అదే కాకుండా అఖిల్ వర్సెస్ శివాలో ఎవరి కరెక్ట్, ఎవరిది తప్పు, తప్పెవరిది ఇది కూడా చెప్తాను. కరెక్ట్ పాయింట్ వచ్చినప్పుడు చెప్తాను. అండ్ అదే కాకుండా నటరాజ్ మాస్టర్ ఇంకా మారడా? మారడా? అని అనిపించింది. అది కూడా ఎందుకో చెప్తాను. అండ్ అదే కాకుండా తేజు అండ్ మహేష్ విట సెఫెస్ట్ రీజన్స్ ఇచ్చారు నామినేషన్స్‌కి. ఇది కూడా ఒక రీజనా అన్నట్టు అనిపించింది. అది కూడా ఎందుకో చెప్తాను. ఓకే. సో, వచ్చేస్తే శ్రవంతి గట్టిగా మాట్లాడుతది. ఏదో పొడిచేస్తది, ఏదో పీకేస్తది అనుకున్నా. కానీ తుస్ చేసేసింది. సో, నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయింది. అలాగా స్టార్ట్ అయిన తర్వాత అంటే జాతకాలు అదంతా జరిగింది గానీ, డే అంతా చెప్పడం ఎందుకు వేస్ట్. ఓన్లీ నామినేషన్స్ కోసం హీటెస్ట్ టాపిక్స్ అండ్ ఇంట్రెస్ట్ టాపిక్ చెప్తాను. యాక్చువల్లీ నాకైతే 'శివాలో' చాలా మ్యాటర్ ఉందని అనిపిస్తుంది. అంటే విషయం ఉంది అని అంటారు కదా! సో, 'శివాలో' చాలా మ్యాటర్ ఉందని అనిపిస్తుంది. ఫస్ట్‌లో కూడా ఉండే నాకు. బట్ ఇప్పుడు ఏంటి అంటే అతని గేమ్ అతన్ని చూస్తుంటే గట్టి క్లారిటీతోనే వచ్చాడని అనిపిస్తుందనమాట. కనిపిస్తుంది అతను మాట్లాడాలి. ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడాలి. అంటే నోరు పడేసుకోవడం అంటారు కదా! కొన్ని ప్లేసెస్‌లో అలా జరుగుతున్నట్టు అని అనిపిస్తుంది. కానీ కరెక్ట్‌గా అది ఎవరిని హర్ట్ చేసేలాగానో లైక్ ఏంటి అంటే జనాలు ఈ పాయింట్‌ని తీసుకునేలాగైతే అని అనిపించట్లేదు. అంటే అంత స్ట్రెస్‌ఫుల్‌గా అని అనిపించట్లేదనమాట. సో, అదే కాకుండా ఏంటి అంటే ఇంకోటేంటి 'అశు' అండ్ 'శివా'ది నాకేదో క్యూట్‌గా అనిపిస్తుంది. అంటే 'టామ్ అండ్ జెర్రీ' కొట్టుకుంటున్నట్టే అనిపిస్తుందనమాట. అంటే లైక్ చూసుకుంటే 'శ్రీముఖి' అండ్ 'రాహుల్' ఫస్ట్‌లో ఎట్లా అనిపిచ్చారు అట్లా అనిపిచ్చింది 'శివ అండ్ అశ్విన్' చూస్తుంటే. సో, నా ఒపీనియన్ నేను చెప్తాను. మీరు కూడా మీ నామినేషన్స్‌లో మీకేమనిపిచ్చిందో కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ మరి ఇంకేం మాత్రం లేట్ చేసేయకుండా నామినేషన్స్ ప్రక్రియలోకి ఎళ్ళిపోదాం. యాక్చువల్లీ ఏం జరిగింది అంటే వారియర్స్ వర్సెస్ ఛాలెంజర్స్ కదా! వారియర్స్ ఓన్లీ 1 మెంబర్‌ని నామినేట్ చేయాలి. ఛాలెంజర్స్ 2 మెంబర్స్‌ని నామినేట్ చేయాలన్నమాట. సో, ఇట్లా జరుగుతుంటే హలో! ఆ! వారిని ఏమిరా ఈ కాల్స్ మధ్యలో డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియాలా తయారయ్యారు. ఓకే. సో, అయితే ఏంటి అంటే నామినేషన్స్ చూస్తే ఏమిరా ఈళ్ళు పిచ్చి నా బట్టల్లా చేసినారని అనిపించింది. ఓకే. సో, ఏంటి అంటే ఫస్ట్ అఖిల్ యాక్చువల్లీ నాగార్జున గారొచ్చేసి అఖిల్ అంటేనే యాటిట్యూడ్ అని చెప్పి ఓవర్ హైప్ చేసేసినట్టున్నారు. దానికే ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తున్నట్టు నాకు అనిపించాము. నా ఒపీనియన్ అయితే నేను చెప్తాను. మీకు నచ్చినది మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి తెలుస్తది నాకు గూడా. అండ్ అయితే ఆ నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. వారియర్స్ వర్సెస్ ఛాలెంజర్స్ కదా! వారియర్స్ ఓన్లీ 1 మెంబర్‌ని నామినేట్ చేయాలి. ఛాలెంజర్స్ 2 మెంబర్స్‌ని నామినేట్ చేయాలి. ఫస్ట్ అయితే సరియు వచ్చేసింది. సరియు వచ్చేసి శివాని నామినేట్ చేసింది. శివాని నామినేట్ చేసి నీ పంచెస్ నాకు హర్టింగ్ అనిపిస్తున్నాయి అబ్బా! అంటే పిండి పిసకమంటే నేను పిండి పిసకలేను. పిసికే వాళ్ళని పంపిస్తా అని అన్నావు. హర్టింగ్‌గా అనిపిస్తుంది అని చెప్పేసి అంటుండే అనమాట. దానికి శివ ఏమన్నాడంటే "నువ్వు మధ్యలో వస్తున్నావు కాబట్టి నీకు పడుతున్నాయి. అదే నువ్వు రాకపోతే నా పంచెస్ నీకు పడవు గదా!" అని చెప్పేసి అన్నాడు. అక్కడ వాళ్ళు డబుల్ మీనింగ్‌గా అనుకున్నారు. బట్ శివ ఇంటెన్షన్ వాస్ నాట్ దట్ అనమాట. అట్లా ఏం అనలే అని చెప్పేసి గూడా యాక్చువల్లీ తేజు అన్నది అండ్ అదే కాకుండా అక్కడ ఉన్న బిందు లైక్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు గూడా అన్నారు. సో, నాకేమో శివది అంతగా అనిపించట్లేదు. సరే ఒక సెన్సిటివ్‌గా కావాలనే పోర్ట్రే చేస్తుందని నాకైతే అనిపిస్తుంది. నా ఫీలింగ్ మరి. కరెక్టో లేదో నాకైతే తెలీదు. నాకైతే అట్లా అనిపిస్తుంది. అదే కాకుండా నేను ఆ మాట అనుంటే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి శివ అన్నాడు కాబట్టి క్లారిటీగా ఉన్నాడు కాబట్టి ఆ మాట అయితే అనలేదని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అండ్ అదే కాకుండా నెక్స్ట్ వచ్చేసి అషు వచ్చేసి మిత్రాని నామినేట్ చేసింది. యాక్టివ్‌గా చూడలేదు నేను నిన్ను. నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అన్న మాట నెగెటివ్ ఎనర్జీ ఇస్తుంది అని చెప్పేసి అంది. మిత్ర దీనికి చేసిన రచ్చ ఉంది చూసారు. కొంతమంది నామినేషన్స్ ఏమిరా పిచ్చి నా బట్టల్లాగా నామినేట్ చేస్తున్నారు. ఏమిరా ఈ రీజన్స్ ఇట్లా కొట్టుకొని చూస్తున్నారు. ఏందిరా ఇంత చేయాల్సిన అవసరం లేదు కదా! కొంతమంది ఓవర్ యాక్షన్ అని కూడా అనిపించింది. హరియానాది నాకు చాలా ఓవర్ యాక్షన్ అనిపించింది. అది వచ్చినప్పుడు చెప్తా. ఎట్లా ఏమనిపించింది ఏంటి అని చెప్పేసి. వామ్మో! మిత్ర చాలా రాగా గొడవ చేసేసింది. సో, అది పక్కన పెట్టేస్తే అలా జరిగిపోయింది. వెళ్ళింది కామ్ అయిపోయింది. అఖిల్ వచ్చేసి శివకి నామినేట్ చేశాడనమాట. ఇది శివకి ఏం చెప్పాడంటే
ఇంట్లో ఉండాలి అంటే ఒక అర్హత ఉండాలి. ఒక ఆడపులి వస్తది నాతో పోటీ పడనీకి అన్నావు. ఆహ్, నువ్వు మగ గాదు. లైక్ నువ్వు మగ గదా! నువ్వైతే గాదు గదా! నిన్ను నువ్వే తగ్గించుకున్నావు. ఈ ఇంట్లో ఉండాలంటే ఇట్లాగా ఉండాలి అని చెప్పేసి తోపు రీజన్ ఇచ్చిండు. టాపెస్ట్ రీజన్ ఇచ్చాడు. తోపసల. నాకైతే సూపర్ అనిపిచ్చింది. అండ్ అదే గాకుండా మోనల్ కోసం పోకింగ్ చేస్తున్నావు అని జెప్పేసి అన్నాడు. అసలు శివ ఇంటెన్షన్ అయితే అది గాదు యాక్చువల్లీ. యాక్చువల్లీ ఏంటంటే ఆ రోజు క్వెషన్ అడిగినప్పుడు సీజన్‌లోంచి క్వెషన్ అడగాలి. కాబట్టి సీజన్ 4 నుంచి క్వెషన్ అడిగిండు. సో, దానికి అఖిల్ పర్సనల్‌గా ఫీల్ అవ్వడం జరిగింది. దానికి చెప్పాడు. అండ్ దానికి సారీ చెప్పడం జరిగింది. ఇట్ వాస్ వెరీ నైస్. ఆ! యామిరా ఈ కాల్స్. నాకందరూ డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా లా తయారయ్యారు. ఓకే. నాకైతే శివ అయితే ఆ ఇంటెన్షన్‌తో అనలేదు. శివ అయితే సీజన్ 4 నుంచి క్వెషన్ అడిగినట్టు అనిపిచ్చింది. మోనల్ ఆ రీజన్ అంటే అతనికే గాదు, శివాకే గాదు అందరికీ అదే అనిపిచ్చింది. అందులో తప్పేం లేదు శివాది అని చెప్పేసి నాకనిపిచ్చింది. అఖిల్ కొంచెం ఇందులో గజిబిజి అంటే లాజికల్‌గా వెళ్ళాడని అనిపిచ్చింది. రీజన్ ఓకే అనిపిచ్చింది తర్వాత. సో, అదే కాకుండా తర్వాత తేజు వచ్చింది. తేజు అండ్ విట్ట అనిల్‌నే చేశారు. మహేష్ విట్ట. సో, తేజు అనిల్‌ని నామినేట్ చేసినప్పుడు బిగ్ బాస్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ బిగ్ బాసే మాట్లాడిండనమాట. "నువ్విచ్చింది సేఫెస్ట్ రీజన్. ఇది రీజన్ గాదు. ఇది సేఫ్ రీజన్" అని జెప్పేసి అనంటే తర్వాత చెప్పిందనమాట. మళ్ళీ నేను జెప్పింది "నువ్వు నాకు అర్థం గాట్లేదు గాబట్టి నామినేట్ చేశా" అని జెప్పింది. సేఫెస్ట్ రీజన్ అని అనిపించింది. మిస్టీరియస్ నేను నీకు ఇది గుచ్చితే గాని నిన్ను నీ కరెక్ట్‌గా నీ విశ్వరూపం నాకు తెలీదని అంటారు గదా! సో, అట్లా జెప్పింది. బిట్ట గూడా అదే చెప్పాడు. మహేష్ బిట్ట గూడా సేమ్ రీజన్ ఇచ్చాడు. స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని జెప్పేసి నేను అనుకుంటున్నా. సో, అది నాకు కనిపించాలి గాబట్టి నేను నీకు నామినేట్ జేస్తన్నా అని జెప్పేసి జెప్పిండనమాట. సో, ఇవైతే కొంచెం రీజన్స్ సేఫెస్ట్‌గా అనిపించినియి గానీ తర్వాత తీసుకున్నాడు బిగ్ బాస్ గూడా. తర్వాత వచ్చేసి నటరాజ్ మాస్టర్ శివాకి నామినేట్ చేశాడనమాట. సో, ఈ నటరాజ్ మాస్టర్ ఇంకా మారడా అని అనిపించింది ఏంటంటే ఇది చెప్తాను చూడండి. సో, శివాకి నామినేట్ చేసినప్పుడు దగ్గరకొచ్చేసి మాట్లాడుతున్నాడనమాట. "మీరక్కడికి వెళ్ళండి" అంటే "నేను ఇక్కడే ఉండి మాట్లాడతా. మీరక్కడికి వెళ్ళండి. నేను ఇక్కడే ఉండి మాట్లాడతా." "సరే మాట్లాడండి" అని అన్నాడు శివ. మాట్లాడిన తర్వాత ఏంటి అంటే "ఛాలెంజర్స్ అందరూ నీ చెప్పు చేతల్లో ఉన్నారు అని అన్నావా? లేదా?" అని అన్నారు. "నేను అనలేదు" అని క్లారిటీగా చెప్పాడనమాట శివ. శివ అయితే నేను అనలేదు అని అన్నాడు కాబట్టి అయిపోయింది అక్కడ. అక్కడితో అయిపోయిన తర్వాత ఏంటి అంటే, కానీ శివ మాత్రం మాస్టర్‌ని చేయలేదు. ఆ! ఏంటి అంటే మాస్టరొచ్చేసి శివని నామినేట్ చేసాడు. కానీ మాస్టర్‌ని శివ నామినేట్ చేయలేదు. అక్కడ సూపర్ అనిపించింది నాకైతే. ఇదే అంటే మ్యాటర్ ఉంది అని చెప్పాను గదా! చాలా క్లారిటీతో చాలా స్ట్రాటజికల్‌గా వెళ్తున్నాడు శివ అని నాకనిపించింది. శివ అయితే ఆ వేలో అనలేదు. మాస్టర్‌కే క్లారిటీ లేదు కాబట్టి పెద్ద స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. నేనివ్వలేదు. ఈ స్టేట్‌మెంట్ నేనిస్తే గనక ఏదన్నా మీరు చూపించండి. నేను ఇంట్లో నుంచి ఇప్పుడే వెళ్ళిపోతా అని చెప్పాడు. సో, అంత క్లారిటీగా ఉన్నాడు కాబట్టి ఆ మాటైతే అనుండడు శివ. సో, తర్వాతొచ్చేసి హమీద. హమీద వచ్చేసి మిత్రాని చేసింది. ఏందో పర్సనల్ రీజన్ ఏదో పెట్టి చెప్పి చేసింది. ఆమె అంట ఎళ్లి బెడ్ మీద కూర్చొని కాఫీ తాగుతుంటే పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుందంట. రెస్పెక్ట్ ఇవ్వలేదు. బిహేవియర్ మంచిగుండాలి అని చెప్పేసి పర్సనల్‌గా హర్ట్ అయింది కాబట్టి ఇచ్చింది. ఏందో అంటే ఈమె ఈ సిల్లీ రీజన్స్ అంటారు కదా! లాస్ట్ వీక్‌లో ఇంకా సిల్లీ రీజన్స్ ఇచ్చింది. ఇది కొంచెం పర్లే. అంటే ఆ సీజన్‌తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం పర్లే అనిపించింది. అరె నాయన ఇప్పుడైనా చెప్పండ్రా నాయన హమీదాకి మంచి రీజన్స్‌తో నామినేట్ చేయమని చెప్పేసి. ఓకే. సో, హరియానా నామినేట్ చేసింది రాపాకాని. రాపాకాకి ఏంటి అంటే ఆ! తను లాస్ట్ నామినేషన్స్‌లో ఏమందంటే, "నువ్వు ఒక ఇన్‌స్పిరేషన్‌గా ఉండాలి. బయట చూసి ఇన్‌స్పిరేషన్ అన్నావు లాస్ట్ వీక్ నువ్వు. నీ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవ్వడానికి నేను ఇక్కడికి రాలేదు" అని చెప్పింది. సూపర్ చెప్పింది. హరియానా నామినేషన్ సూపర్ ఉంది. బట్ ఆ ఓవర్ ఉంది చూసారా? ఇలా దండం పెట్టుకొని ఎళ్ళడం నాకైతే చాలా అతి చేసింది ఈమె. తుత్తరెక్కువ. అతి చాలా ఎక్కువ చేసింది అని అనిపించింది. అంతలాగా ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. నువ్విది తగ్గించుకుంటే బావుండిద్దమ్మాయి అని అనిపించింది నాకైతే. అంటే తను అటెన్షన్ సీకర్ అదంతా మనకు తెలిసిందే కానీ, అందులో అట్లా జరిగిందనమాట. దండం పెట్టుకోవడం ఆ రీజన్ అయితే ఓకే గానీ అట్లా చేయకూడదు. సో, ఇట్లా జరిగిపోయింది. వారియర్స్ అయితే ఇట్లాగ చేశారు. తర్వాత ఛాలెంజర్స్ వచ్చారబ్బా! ఛాలెంజర్స్ ఏంటి అంటే చైతు వచ్చేసి అఖిల్‌ని నామినేట్ చేశాడు. అఖిల్ ఏంటి అంటే టాస్క్‌లో నువ్వు అదే స్టిక్కర్స్ టాస్క్ అప్పుడు అన్నాడు గదా! జనాలు చూస్తున్నారు బ్యాడ్ అవుతావు సారీ. సో, జనాలు చూస్తున్నారు బ్యాడ్ అవుతావు అని చెప్పేసి అని అన్నాడు గదా! అది ఇంటెన్షన్‌గా అనలేదు అతను గూడా. సో, తర్వాత అదే రీజన్ నాకు నచ్చలేదు. నువ్వు జనాలు అని అన్నావు. అది నాకు నచ్చలేదు. జనాల్ని మెన్షన్ చేయడం అని చెప్పేసి అన్నాడు. అఖిల్ ఏమన్నాడంటే ఐ వాస్ కన్సర్న్డ్ అబౌట్ యూ అండ్ ఐ సెడ్ సారీ. అక్కడ దాకా బావుంది. కానీ అదైతే చైతు తీసుకోలేదు కాబట్టి సో, అఖిల్ కరెక్టే అని అనిపిచ్చింది. కొంతవరకు. అండ్ చైతూ ఏం జెప్పాలో అర్థం గాక నానా రచ్చ జెప్పి ఎంత గంట సేపు లాగ్ జేషిండు. దానికోసం మాట్లాడినా వేస్టు. కాబట్టి నేను మాట్లాడను ఆ సొల్లు కోసం. చైతూ వేస్ట్ చెత్త రీజన్స్, చెత్త నామినేషను. తర్వాత హరియానాకిచ్చిండు. హరియానాకేమిచ్చాడంటే, శివ గేమ్ గూడా నువ్వే ఆడేస్తున్నావు అని జెప్పేసి నాగార్జున గారి ముందన్నావు. అది నాకు నచ్చలేదు. నేనైతే ఆడట్లే అని జెప్పేసి అన్నావు. అండ్ అదే అక్కడి దాకా ఓకే. ఆ రీజన్ నాకు ఓకే. శివ గేమ్ నువ్వు గూడా ఆడుతున్నావు అని అనిపించింది. అక్కడ దాకా ఓకే. బట్ తర్వాత ఏమని సచ్చిండంటే నాకింక ఏది ఆప్షన్ లేదు.
నువ్వు తప్ప అని అన్నాడు. ఏ ఆప్షన్ లేకపోతే ఆమెకి వేస్తాడా? ఇది చెత్త రీజన్‌లా అనిపించింది. చాలా చాలా చెత్త రీజన్‌లా అనిపించింది. తుస్ చేసేసాడు మొత్తం. సో, అది తర్వాత శ్రవంతి వచ్చేసింది. శ్రవంతి వచ్చేసి నటరాజు మాస్టర్‌కి, సరియుకి వేసింది. సో, శ్రవంతి చాలా గట్టిగా చెప్పేస్తది అని చెప్పేసి అనుకున్నాను. అండ్ నటరాజు మాస్టర్ సూపర్ సూపర్ నచ్చేసాడబ్బా! సో, ఏమన్నాడో కూడా చెప్తాను. సో, శ్రవంతి వచ్చేసి నటరాజు మాస్టర్‌ని, సరియుని చేసింది. ఈళ్ళైతే సరియుని వదిలేయట్లేరు. సో, నాకేంటి శ్రవంతిని చూసినా లేదా అజయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అజయ్‌ని చూస్తే ఏంటంటే పక్కింటి ఆంటీ లెక్క కనిపిస్తున్నాడనమాట. అంటే ఆళ్ళేం చేస్తున్నారు, ఈళ్ళేం చేస్తున్నారు, వాళ్ళింట్లో ఏంటి, ఏమి ఇట్లా జరిగింది చూసినావా అన్నట్టు అట్లాగా పక్కే సో చాడీలు చెప్పుకుంటారు కదా! గాసిప్ కింగ్ అంటారా? ఇట్లా అనిపిస్తుంది. పక్కింటి ఆంటీ లెక్క అనిపిస్తున్నాడనమాట. సో, శ్రవంతి విషయానికొస్తే మాత్రం సరియు ఏడవడం నాకు నచ్చలేదు. అండ్ అట్లా చెప్పింది. అండ్ మాస్టర్ చాలా చేంజ్ అయినట్టు టూ మచ్ చేంజ్ చేసినట్టు ఇట్లా అంటే లైక్ ఈ చేంజ్ అవుతున్నాడు. ఇదేంటి చేంజ్ అవ్వాలని చెప్పి నామినేట్ చేస్తారు. చేంజ్ అవుతున్నాడని నామినేట్ చేస్తారు. చేంజ్ అయిపోయాడు అని చెప్పేసి నామినేట్ చేయడం ఏందో నాకైతే అర్థం కాలేదు. అండ్ అదే కాకుండా సరియు ఏడవడం నాకు నచ్చలేదని చెప్పేసి అదైతే కరెక్ట్ రీజనే. శ్రవంతికే కాదు నాకే నచ్చలేదు. జనాలకి నచ్చలేదు. ఎవ్వరికీ నచ్చలేదు. నాకు కూడా చాలా అతి చేస్తుందని అనిపించింది. అతిలా అనిపించింది. టూ మచ్ అనిపించింది. సో, అందుకని నాకు అయితే ఆ రీజన్ ఓకే అనిపించింది. అండ్ అదే కాకుండా మాస్టర్‌కి చేసింది చేంజ్ అయ్యాడు అని చెప్పేసి. కానీ అక్కడ మాస్టర్ నాకు సూపర్ నచ్చేసాడు. ఎందుకంటే నాకు నామినేషన్‌లో నువ్వే ఉన్నావు. శివ లేడు కానీ నువ్వే ఉన్నావు. కానీ మీ బాబు బర్త్‌డే అని చెప్పేసి నిన్ను నామినేట్ చేయలేదు అని చెప్పి ఎక్కడికో శిఖర పంచులు దాటేసాడనమాట. సో, నాకైతే అదైతే చాలా నచ్చింది. అంటే అది వినగానే. ఆస్కార్ అని సరియు నాకది ఇన్సల్టింగ్‌గా అనిపించిందని కూడా చెప్పారు. అదైతే నాకు కూడా శ్రవంతి అతి చేసిందనిపించింది. ఆస్కార్ అది ఇది. సో, అయితే ఇట్లా జరిగింది. మాస్టర్ అయితే నాకు సూపర్ నచ్చేసాడనమాట. సో, ఎందుకంటే నీ బాబు బర్త్‌డే కాబట్టి నేను నిన్ను నామినేట్ చేయలేదు. ఇట్లా అని చెప్పేసి చెప్పాడు. తర్వాత రాపాక వచ్చింది. రాపాక వచ్చి హరియానాకి క్యారీ ఫార్వర్డ్ చేద్దామన్నావు కదా! సరే క్యారీ ఫార్వర్డ్ చేద్దాము. నువ్వు నాకు నామినేషన్ ఏసావు. నేను నీకు నామినేషన్ ఏసా. లెవెల్ సెట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత అనిల్ ఫస్ట్ థాంక్ యూ తేజు అండ్ థాంక్ యూ మహేష్ విట్ట అని చెప్పి స్టార్ట్ చేశాడు. సరియుకి నామినేట్ చేశాడనమాట. నువ్వు సేఫెస్ట్ అంటే వీడు వచ్చేసి సేఫెస్ట్ రీజన్ లాగా అనిపించింది. నువ్వు డ్రామాటిక్‌గా అనిపిస్తున్నావు సరియు అని చెప్పేసి అన్నాడు. సేఫెస్ట్ గేమ్ ఆడుతుంది అనిపిస్తుంది అని చెప్పేసి. అండ్ హమీదాకైతే ఏదన్నా మాట్లాడితే నీతో అంతా నామినేషన్స్‌లో మాట్లాడుకుందాం అని అంటావు. నాకైతే అది అర్థం కావట్లేదు. నాకైతే అది నచ్చలేదు. నామినేషన్స్‌లో మాట్లాడుకుని నేను నీతో మాట్లాడేటప్పుడు మాట్లాడు కదా! నామినేషన్స్‌లో మాట్లాడతావు అని అంటాడు. అది నాకు నచ్చలేదు అని చెప్పేసి. ఇప్పుడు వచ్చాడండి మన పక్కింటి అబ్బాయి. ఈయన ఆడిండు సేఫ్ మామూలు సేఫ్ కాదు. అజయ్ వచ్చాడు. సో, అజయ్ వచ్చేసి సరియు వీళ్ళైతే సరియుని వదిలేయట్లేరు. శ్రవంతి ఒకళ్ళు, అజయ్ ఒకడు సరియునైతే వదిలేలా లేరు. సరియు అయితే క్లియర్ అంటే క్లెవర్ డ్రామాటిక్‌గా అనిపించింది. ఆ లెగ్ పెయిన్, కాలు నొప్పి నాకు అర్థమైంది. దానికోసం చాలామంది చెప్తుండే కదా! సో, ఆ లెగ్ కోసం అని చెప్పేసి చెప్పాడు. అదేమో నాకు అదసల రీజనా? అదొక రీజనారా పిచ్చినాయాల అనిపించింది చెప్తుండే. ఏందో అసలు సరియు డిఫెండ్ చేసుకోవచ్చు. సరియు అసలు ఇది కాదు. సరియు ఎంత స్ట్రాంగ్‌గా కనిపిస్తది. నాకు అదే అనిపించింది. ఏంది ఈమె సెన్సిటివ్‌గా కావాలని పోర్ట్రే చేసుకుంటుందా అని చెప్పేసి. నీ కోసం నువ్వు డిఫెండ్ చేసుకోవాలి కదా! సో, ఆమె అసలు డిఫెండ్ చేయడానికే ట్రై చేయలే. ఇంక అక్కడే పోయింది. ఈ వీక్ సరియు వెళ్ళిపోయిద్దేమో నాకైతే డౌటే. సో, మహేష్‌కి కూడా నామినేట్ చేశాడు. ఈయన గుడ్ వే అన్నాడు. అది కూడా నాకు నచ్చలే. ఈయన గుడ్ వే అని చెప్పి నామినేట్ చేయడం ఏందో నాకైతే నచ్చలే. మహేష్ విట్ట అయితే ఓకే అని చెప్పేసి అన్నాడు. అది వాడి మంచితనం. అతని మంచితనం అనుకోవచ్చు. సో, అయితే బిందు వచ్చింది. బిందు సూపర్. అంటే టాప్ క్లాస్ అనమాట. యాక్చువల్లీ ఈమె టాప్ 5, టాప్ 2లో ఉండిద్దని అనిపిస్తుంది బిందు అయితే. పక్కా అంటే పక్కా క్లారిటీగా, ఈజీగా ఇచ్చి పడేసింది. చెప్పాలో అది చెప్పింది వచ్చేసింది. మాస్టర్ నాకైతే మిమ్మల్ని చూస్తుంటే ఓవర్ ఎగ్జాజరేటెడ్‌గా మాట్లాడుతున్నట్టు అనిపించింది. నాకట్లా అనిపించింది. సో, అందుకనే చేస్తున్నా అని చెప్పేసి అన్నాడు. సరియును కూడా చేసింది. సరియు గేమ్‌లో కావాలని అదే స్టిక్కర్స్ టాస్క్ ఆడే కావాలని టీ షర్ట్ పైకెత్తింది. అదే కాకుండా హెయిర్‌తో కావాలని కదిలిచ్చింది. సో, అది నాకు నచ్చలేదు టాస్క్‌లో అని చెప్పేసి అన్‌ఫెయిర్ గేమ్‌లా అనిపించింది అని చెప్పేసి అనింది. సూపర్. ఆ రీజన్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే టాస్క్ విషయంలో చెప్పింది కాబట్టి. అండ్ తర్వాత వచ్చిందండి మిత్ర. అశుకి నామినేట్ చేసింది. మిత్ర అంత అతి చేయొద్దని అనిపించింది. ఎంత అతి చేసేసినట్టు అనిపించింది. యాక్చువల్లీ లాస్ట్ వీకే ఎళ్ళిపోయిద్దని అనుకున్నా. బట్ ఉంది. అంటే ఆమె పెయిడ్ ఆర్మీ కాస్త చాలా బాగా సపోర్ట్ చేస్తున్నట్టున్నారు. వాళ్ళున్నారు కాబట్టే ఈమె ఉంది అన్న ఫీలింగ్ నాకొస్తుంది. కొంచెం లాస్ట్ టైమ్ అన్నాను ఏదో ఒకటి చెయ్యి కనిపిస్తావు, సాటిస్ఫై అవుతావు కదా! అంటే ఇంత రచ్చ చేస్తదని నాకు తెలీదు సార్. నాకు తెలీదు. నామినేట్ చేసింది. పాయింట్ చెప్పి క్లియర్‌గా ఎళ్ళిపోవచ్చు కదా! క్లియర్‌గా చెప్పింది పాయింట్ అన్నది. అంటే నెగటివిటీ అన్నది నీకు నెగెటివ్‌గా అనిపిస్తే నా దగ్గరకి ఎందుకొచ్చావు? నా దగ్గర ఎందుకు కూర్చున్నావు? నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? అన్నది దట్ వాస్ గుడ్. పాయింట్ అన్నది కరెక్టే. అక్కడ అన్నెసెసరీ అని అనిపించింది. అంత లాగ్ చేయడం. కామ్ ఏంటి ఏదో అనిందబ్బా! కామ్, డల్, లో ఇవన్నీ నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ ఆ పదం ఉంది చూసారా? నెగటివిటీ.
ఐ డోంట్ టేక్ దట్ నెగటివిటీ అని చెప్పేసి పిచ్చగా పిచ్చి పట్టింది దాని లెక్క అరిచింది. ఏందో అసల ఎంతలాగా రచ్చ చేసిందంటే సోది రచ్చ. నాకైతే తల తిక్క వారం అనిపించింది. అశుకి ఫ్యూజులు ఎగిరిపోయినాయి యాక్చువల్లీ. అశుకే కాదు ఇంట్లో వాళ్ళందరికీ ఫ్యూజులు ఎగిరిపోయినాయి. గంట సేపు దాదాపు 1 అవర్ పాటు రచ్చ రచ్చ చేసింది ఆమె. విసుగొచ్చేసింది. తర్వాత హమీద బ్లాక్ రోజ్ ఇచ్చావు కాబట్టి నేను నీకు ఇస్తాను అని చెప్పేసింది. అక్కడితో అయిపోయింది. తర్వాత శివ వచ్చాడు. శివ వచ్చేసి సరియుకి అండ్ అఖిల్‌కి నామినేట్ చేశాడు. శివ చాలా క్లారిటీగా ఉన్నాడు. అదే చెప్తున్నా కదా! శివ అయితే నామినేట్ చేయక ముందే మాస్టర్‌తో అన్నాడు. చెప్పు చేతల్లో ఉన్నారు అనైతే నేను అనలేదు అని చెప్పేసి క్లారిటీగా చెప్పాడు. ఎందుకంటే అనుండడు. ఆ వేలో ఆ ఇంటెన్షన్‌లో అనుండడు. ఎందుకంటే అలా అనడు గూడా. సో, తర్వాత ఏంటి అంటే, "సరియు నువ్వు వాలిడ్ రీజన్స్ ఇవ్వడం నేర్చుకో ఫస్ట్. అందరికీ అనడం గాదు" అని జెప్పేసి అన్నాడు. నే అదే గాకుండా ఆ రోజు మాక్ చేసేటప్పుడు ఏంటి అంటే, "కొంచెం ఊడు శివ నాకు చెయ్యి నొప్పొస్తుంది" అంటే, నేను ఊడను నువ్వు బెడ్‌రూమ్‌లో నేను చెప్తే నాకు హెల్ప్ చేసావా అని జెప్పేసంటే, ఏదో అన్నదనమాట. అంటే, "నేను తగ్గే ఉన్నా నువ్వు తగ్గించుకో బావుంటది" అని చెప్పేసి అన్నాడు. అది గూడా ఈయన బ్యాడ్ వేలో అనలేదు. శివ అయితే నార్మల్‌గా అన్నాడని నాకైతే అనిపిచ్చింది. ఆ బ్యాడ్ ఇంటెన్షన్‌తో అయితే అనలేదు. తేజు గూడా చెప్పింది అదైతే నార్మల్‌గా అన్నాడు. బిందు గూడా చెప్పింది పిండి పిసికే దాని కోసం గూడా తప్పు లేదు శివాది అనైతే నాకనిపిచ్చింది. మాస్టర్‌నైతే నామినేట్ జేయాలా అక్కడ సూపర్ అనిపిచ్చింది శివాది. అండ్ అఖిల్ దగ్గరికి వచ్చేసరికి అఖిల్‌తో అన్నాడనమాట. మోనల్ మ్యాటర్‌లో హర్ట్ అయ్యుంటే సారీ బ్రో అన్నాడు. అక్కడి వరకు ఓకే. అక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సీజన్ 4 నుంచే క్వెషన్ అడిగాడు. అది పర్సనల్‌గా గాదు. సో, అఖిల్‌తో ఇట్లా అన్నాడనమాట. సారీ బ్రో అంటే ఉంది చూసారా? శివ డీల్ చేసే విధానంలో ఒక క్లారిటీ ఉండే. సో, కాంట్రోవర్సీ అన్నాడు. అదే కాకుండా కాంట్రోవర్సీ శివ కనిపించట్లేదు ఇక్కడ అంటే, శివ చెప్పిండనమాట. ఇక్కడ నేను కాంట్రోవర్సీ గేమ్ అంతా కాంట్రోవర్సీ ఉండను. ఎక్కడ ఉండాలో అక్కడ కాంట్రోవర్సీ ఉంటది గానీ, అంత కాంట్రోవర్సీగా చేస్తానా? నేను అట్లా గాదు. నేను ఎట్లున్నానో నేను అట్లే ఉన్నానని జెప్పేసి సూపర్ క్లారిటీ ఇచ్చాడు. క్లియర్‌గా చెప్పాడు. ప్రాపర్ రీజన్ ఇచ్చాడు. శివ కరెక్ట్ అనిపిచ్చాడు. శివ అయితే నాకు నచ్చాడు ఈ విషయంలో. అండ్ అదే కాకుండా ఇట్లా జరిగింది. తర్వాత మాస్టర్ లైక్ ఇట్లా మాట్లాడదాం అని జెప్పేసి అంటున్నాడనమాట. మాట్లాడదామంటే నేనిప్పుడు మాట్లాడనని జెప్పేసి అంటుండే. తర్వాత అఖిల్ వచ్చేసి సారీ చెప్పిన తర్వాత హగ్ చేసుకుంటుంటే హగ్ చేసుకోలే. ఇదంతా లైవ్ స్ట్రీమింగ్‌లో జరిగింది నామినేషన్స్ అయిన తర్వాత. అండ్ అదే కాకుండా ఏంటి అంటే మాస్టర్‌ది ఏమనిపిస్తుందంటే అబ్బా! ప్రాణం పెట్టి ఆడతాడు. చక్కగా వండి పెడతాడు. కానీ ఏంటి మాస్టరు పిచ్చిలేసింది మాస్టర్‌కి ఏం అర్థమైతలేదు అని జెప్పేసి అనిపిస్తుండే. అండ్ చెప్పినట్టుగానే అజయ్ వచ్చేసి పక్కింటి అబ్బాయిలాగా అనిపిస్తున్నాడు. తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఇట్లా కన్వర్జేషన్ జరిగింది. అఖిల్‌తో కూర్చున్నాడు, మాట్లాడాడు. తెలిసిందే కదా! అఖిల్‌తోనే కూర్చుంటాడు. ఏందో నాకైతే అజయ్‌ది ఏం అర్థం కావట్లే. ఆంటీ లెక్క ఆళ్ళ సావు కనిపెడతా ఇది మాట్లాడుకుంటుంటారు కదా! లైక్ అట్లా అనిపించిందనమాట. సో, అండ్ అదే కాకుండా ఏంటి అంటే తేజు అండ్ శివాది కొంచెం నాకు చూడ్డానికి బావుంది. అంటే టామ్ అండ్ జెర్రీ కొట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది. నాకైతే అట్లా అనిపిస్తుంది. అండ్ నేను చూడాలనుకున్న హగ్ ఇవ్వలేదు కదా! తర్వాత వచ్చేసి శివ మళ్ళీ వచ్చి చెప్పాడనమాట. నువ్వు అట్లా అనుకోకు నేనైతే హగ్ చేసుకున్నాడు. మళ్ళీ మాస్టర్‌కి ఛాన్స్ ఇస్తే మళ్ళీ ఏదేదో స్టేట్మెంట్‌లు పాస్ చేసేస్తాడు కాబట్టి అని చెప్పేసి ప్యాచప్ అయినట్టే అనిపిస్తుంది. బట్ నేను చెప్పాను కదా! వీళ్ళిద్దరిని చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే బయట దే వర్ వెరీ క్లోజ్ అనమాట. శివ అండ్ అఖిల్ వచ్చేసి అఖిల్‌కి చాలా సపోర్ట్ చేసిండు శివ. అది నేను చూడాలనిపిస్తుంది. అండ్ శివాది, అరియానా శివాది ఇట్లా చూడాలనిపిస్తుంది. అండ్ టాప్ 5లో వచ్చేసి మహేష్ విట్ట అనిపిస్తున్నాడు. తేజు అయితే సూపర్ అనిపిస్తుంది. మహేష్ విట్ట, తేజు, అఖిల్, బిందు, అఖిల్ అండ్ అరియానా. ఇది ఈరోజు వీడియో. అండ్ మీకు గూడా ఏమనిపించిందో నా కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రాబోతున్నాయి కాబట్టి. లాగ్ అవుతుంది పర్లేదు. ఎందుకంటే నేను మాక్సిమం తక్కువ టైంలో చెప్పడానికే ట్రై చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ అదే కాకుండా ఎవరైతే నామినేషన్స్ చూడలేదో కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉండబోతుంది కాబట్టి చూడండి. థాంక్ యూ. దిస్ ఈస్ టామ్ గరపు. బై బై.